చెప్పటానికే నీతులు, పాటించటానికి కాదు అన్నట్టుగా ఉంది ట్రంప్ వైఖరి. మన్నేమో రష్యా దగ్గర చమురు కొనొద్దు అంటాడు, రష్యాతో మాట్లాడొద్దు అంటాడు. అమెరికా మాట కాదని రష్యా దగ్గర చమురు కొంటే, రష్యాతో స్నేహం చేస్తే మన మీద ఒక విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాడు, మన మీద టారిఫ్ల మూత మోగిస్తూ ఉంటాడు కదా. కానీ తను మాత్రం రష్యాతో బాగానే ఉంటాడు. ఇప్పుడు రష్యాతో కలిసి యూరోపియన్ యూనియన్ అమెరికాకి బాగా దగ్గరగా ఉండి, ఎప్పటి నుంచో స్నేహంగా ఉండి, అమెరికాకి అన్ని విషయాల్లో మద్దతుగా ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ని బైపాస్ చేసి మరి రష్యాతో కలిసి అలస్కా దగ్గర ఒక పెద్ద టన్నెల్ కడుతున్నారట. అది ట్రంప్ పుతిన్ టన్నెల్ అట. $8 బిలియన్ ఏమో ఖర్చు పెట్టి కడుతున్నారట. మరి రష్యాతో అమెరికా స్నేహం చేయడం కరెక్టే. యూరోపియన్ యూనియన్ని బైపాస్ చేసి మరీ స్నేహం చేస్తాడు ట్రంప్ పుతిన్తో కలిసి. కానీ మన మాత్రం చేయొద్దంటాడు. సరే, ఇంతకీ ఒక విషయం ఇప్పుడు బయటకు వస్తుంది ఇంటర్నేషనల్ మీడియాలో ఏంటంటే, ఈ మధ్యకాలంలో పుతిన్ ట్రంప్ క్రాస్ బీకాడట మోడీ గురించి. నువ్వు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు, నా దగ్గర చమురు కొనొద్దని చెప్తున్నావు, నాతో స్నేహం చేయొద్దని చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అనేది మోడీ గారి విషయంలో పుతిన్ గారు ట్రంప్ గారికి క్రాస్ బీకారట. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి విషయం.